కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే ఏం నేర్చుకుంటావని నేను చెప్పలేను, కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్చుకుంటావు మావా. జీవితంలో పెద్దది ఏదైనా చెయ్యాలన్నా, కొత్తగా ఏదన్నా ట్రై చేయాలన్నా, ఏదైనా పనిలో కొంచెం రిస్క్ చేయాలన్నా, మన చుట్టూ ఉన్న వాళ్ళు లేకపోతే మనకి మనము చెప్పుకునే మాట, ఎందుకు వచ్చిన ఆరాటం నీకు? లైఫ్ స్మూత్గా పోతుంది కదా, అంతా సాఫీగా సాగుతుంది కదా, అన్నీ అనుకున్నట్టు జరుగుతానే కదా, ఎందుకు నీకు రిస్క్? కంఫర్టబుల్గా ఉన్నావు కదా, ఉండి ఇట్లనే అని చెప్పేసి మనకు మనం సలహా ఇచ్చుకుంటాం. సో 100కి 99 సార్లు నువ్వు ఆ మాట విని నార్మల్గా ఉండిపోవచ్చు, కానీ లైఫ్లో మామ ఒక్కసారైనా రిస్క్ చెయ్యి, నీ కంఫర్ట్ జోన్ బ్యారియర్స్ బ్రేక్ చెయ్యి, బయటికి వచ్చి చూడు. అఫ్కోర్స్ డక్క ముక్కులు తింటావు కావచ్చు, అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి కావచ్చు, ఇబ్బందులు పడతావు, డబ్బులు లాస్ అవుతావు, కానీ కొత్తది ఏదో నేర్చుకుంటావు, లైఫ్లో ఒక అడుగు ముందుకు ఖచ్చితంగా వేస్తావు. సో యాజ్ ఎ హ్యూమన్, ఒక మనిషిగా నువ్వు ఎదగాలి అని అంటే నీ కంఫర్ట్ జోన్ బ్యారియర్స్ నువ్వు బ్రేక్ చేయాలి. ఈ మాట మళ్ళీ గుర్తుపెట్టుకో. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే ఏం నేర్చుకుంటావని నేను చెప్పలేను, కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్చుకుంటావు.